శ్రీ శ్రీ శివాయ గురవే నమ. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణ హితయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. దక్షిణామూర్తి శరణిస్తూ నిన్న మనం చెప్పుకుంటూ ఆఫీసర్ రామరాజ కృషి గురించి చెప్పుకుంటున్నాము. రామరాజ కృషి గురించి చెప్పుకుంటూ ఇప్పుడు ఆ కవులు ఎలా రామరాజ కృష్ణుడు ఎలా కనిపించారో గురుగారికి చెప్పుకున్నాం. నవరాజశేఖర విలాస రసోజ్వలమూర్తి ఒకడు సాక్షాత్కృతిగా వరామాభ్యుదయ కథాధర మగు ఒక మూర్తి నయన తర్పణమొసగన్. అది ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటున్నాం. రామరాజకృష్ణ అలాంటి వాడు చెప్తున్నారు. సాహిత్యగాన వైభవదోహల కోలాహల ప్రతిష్టము శ్లేష శ్రీహరి వసుపదమయి ఊహాతీతగమైన మూర్తి ఒకడుతోచెన్ అని. సాహిత్యగాన వైభవదోహల కోలాహల ప్రతిష్టము శ్లేష శ్రీహరి వసుపదమయి ఊహాగతికమైన మూర్తి ఒకడుతోచెన్. ఎలా కమిజాలో చెప్పుకుని చెప్దాం ఒకసారి. రామరాజకృష్ణుడు మొదట్లో చెప్పుకున్నాడు. పద్యం మొట్టమొదట మహిమన్ వాగను శాసనుండు సుదీంపన్ కుండలీంద్రుండు తన్మహనీయ స్థితి మూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహామహులై సోముడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ బహుళాంధ్రోత్తిమయ ప్రపంచమున తత్ప్రాగల్భ్యముహించదన్ అని నన్నయాది అందరి కవులందరూ స్తుతించి రామరాజభూషణుడు 1585 నా కాలం నాటి స్తుతించాడు. ఇతనికి భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది. కొందరు బళ్ళారి వారు అంటారు రామరాజు, కొందరు కడపమండి ఎవరైతే అని కడప అంటారు. కానీ ఇంటి పేరు ప్రబంధాంకమాల మూర్తికవి అంటారు. ఇతడు అష్టగురు ఒకడంటారు. అవకాశం వాదిస్తాడు. ఏదైనప్పుడు కూడా చిన్నవాడే ఉండి ఏదేమో అనవసరం అవన్నీ కూడా. కానీ రామరాజభూషణ్ అసూపాయం అని మొట్టమొదటి చెప్పుకున్నాడు. ఆయన గ్రంథంలో ఏమని చెప్పుకున్నాడు. శతలేఖిని పద్య సంధాన థౌరేయు ఘటికా శతగ్రంథకరణ ధృయున్ ఆసు బంధాభిజ్ఞున్ అని చెప్పుకున్నాడు. అంతకుముందు రామరాజభూషణ్ అనే రష్యన్ గ్రంథంలో చెప్పుకున్నాడు. సంగీత రసహాస్య పేరు కూడా ఉంది. చాలా కావ్యాలంగా శ్లేష కవిత్వం చక్రవర్తి అయిన శ్లేషలోను నరసూపాలని కావ్యాలంకార సంఘం రచించాడు. ఆ తర్వాత హరిశ్చంద్రలో పాకం ద్వ్యర్థి కావ్యం కూడా రాశాడు. కృష్ణదేవ అల్లుడే రామరాజభూషణ్ ఉన్నట్టు తెలుస్తుంది. అల్లుడే రామరాజభూషణ్ కొలువులో ఉన్నట్టు తెలుస్తోంది. రామభక్తుడు ఈయన బహుశాస్త్ర కోవిదుడు. పవనందన కారుణ్య కటాక్ష కవితాధార సుధార పైకి వచ్చాడు. కవితాధారతో వచ్చాడు. 6 చరిత్రటువంటి 6 ఆశ్వాసాల వస్తుచరిత్ర అందులో రామాయణం రాసి తిరుమల రారికి అంకితం చేశాడు. వస్తుచరిత్ర కథాప్రధానం కాకపోయినప్పుడు కూడా శ్లేష ధ్వని చమత్కార చాలా సాటిలేని కావ్యంగా మహాభారతంగా గొప్ప పేరు వచ్చింది. 8 ఆశ్వాసాల్లో కూడా రామరాజు వసురాజు చరిత్రను అపూర్వంత కల్పంతో చక్కగా రాశారు. నేర్పుతోటి ఆదిపర్వంలో కథ నన్నే కేవలం 12 గది చెప్పుకున్నామని ఇవ్వని 12 పద్యాలు గద్య పద్యాలు తీసుకుని శృతిమతి గిరి గురించి రాశాడు. వివాహము, నర్మసహుడు, మంజువాణి చెలిగత్త, నర్మసహుడు ముఖ్యమైన పాత్రలు. కథ ప్రకృతి మధ్య జరిగింది. అంతా కూడా జడాయ నదులు పర్వతాలు వనలతాదుల ప్రబంధంలో కూడా కథల్లో ఉన్నాయి, పాలు పంచుకుంటాయి. వీటికి రామరాజభూషణ్ తన ప్రబంధాలతో పాత్రలుగా తీర్చాడు. అదే శృతిమతి కోలాహల వృత్తాంత ఉపాఖ్యం చిన్న కథ. ఇక కళాపూర్వం పూర్తిగా కల్పిడం. మన చేతిలోని కథ వృత్తం ప్రాధాన్యం. ఈ విధంగా ఆయన మిశ్రమ రచన చేయటం మంచిది అనుకున్నాడో ఏంటో. అందుకని వరుస చేతిలో కూడా చక్కగా రాసి తన కేవల కల్పిత కృత్రిమ రత్నాలని పురాణ కథ మోగరాళ్ళని అంటూ చెప్పింది ఈ పద్యం చూడండి. అందుకు తెలిసిన పద్యం ఇది. కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు ఆద్య సత్కథల్ వావిరి పుట్టు రత్నములు బాధిత సత్కవి కల్పనా విభూషా వహ పూర్వవృత్తములు సారదీరిన జాతిరత్నములు కావున ఇట్టి మిశ్ర కథగా ఆనరింపుము నేర్పు పెంపునని అనేట్టుగా మనకి చెప్పాడనమాట.
ఇంకా శ్లేషకం ఎంత బాగుంది, చాలా అసాధారణ వర్ణనలతోటి భావ గంభీరవంతో శ్లేష ధ్వనులతో మంచి నాటకాలతోటి వసుచరిత్ర రాశారు. ఆంధ్ర కావ్యాల్లో పంచకావ్యాల్లో ఒకటిగా పేరు పొందింది. అని రామరాజు భూషణ్ యొక్క పాండిత్య ప్రదర్శన చిన్న మత్స్యునికి శ్లేష గురించి ఎంత బాగా రాశారు. వసుచరిత్ర పుట్టింది శ్లేష వైశిష్టి. శ్లేష అనేక వాక్చాతురి, మాటల చేతనే మనసును హరించేవాడు అన్న శ్లేష అనే సూచిస్తుంది. శ్యామకూరి వెంకటయ్య కూడా రామరాజభూషణ్ శ్లేష చమత్కారనే ఎంత బాగుంటుంది. చమత్కార చూడండి ఎలా ఉంది. జీవనమెల్ల సత్కవి నిషేవితము ఆశయమెల్ల అచ్చతా పావనతాధి గభీరతల భట్టు పట్టు ప్రచారములెల్ల విశ్వధాత్రీ వలయాత్రికాల ఫలదేశికమ ఫలముల్ నవకంబుల్ ఎల్ల ముక్తావళి విభ్రమాస్పదములు ఆ నది పెంపును పింపశక్యమే. ఎంత బాగుందో వర్ణ పద్యం. అంటే స్త్రీపరంగా నదీపరంగా కూడా సుందరంగా ఉంది. శృతిమతి నది అని చెప్పుకునే ఎంతను పశువులతోటి నిర్మలమైన వాటితో మడుగులతోటి పవిత్రంగా ఉంది. దీంట్లో శంఖాలు ముత్యాలు ఉంటాయి కదండి, పుడతాయి కదా. కనుక ఇటువంటి నదిని పొగట్టడం శక్యం అని ఇంకో అర్థం ఏంటి, శృతిమతి నాయిక జీవితం కవులు చేసేయబడుతుంది. ఆశయాలు స్వచ్ఛతకి పవిత్రతకి ఆటుపట్లు కదా. ఆమె సౌందర్యం ముక్తులకి కూడా భ్రమ కల్పిస్తుంది. అటువంటి శృతిమతి పొగటం అని రెండో అర్థం. నదికి స్త్రీకి సమానార్థక పరుకునే పద శ్లేషలో మనం చెప్పుకునేవన్నీ. గిరికి వస్తాత అత్తారింటికి వెళ్తున్నప్పుడు అది తండ్రి అయిన కోలాహలుడు ఇచ్చే ఉపదేశం చూడండి ఎంత బాగుందో. తమ్ముడు అనే పదాన్ని సోదరుడు పద్మాల అనే అర్థంలో వాడి ఆనందం కలిగిస్తాయి. పతి అంటే ఈనాడు సతీ అంటే వాటిని శ్లేషతో ప్రయోగించే చక్కగా 9వ రాసి అని శృతిమతి స్త్రీ పరంగా నది పరంగా వర్ణించిన కోలాహలుడు పర్వత పరంగా నాయకుని పరంగా శ్లేషిస్తే కమనీయంగా పద్యం ఎంత బాగుందో. మనం చెప్పుకునేది సుమనోధివాస బాసుల శిఖోన్నతి వాడు మనం చెప్పుకున్నాం. ఈ విధంగా కోలాహల తన వద్దున అతని ఉచితుడు గౌరవించాడు. అవి కూడా మనం చెప్పుకున్నాం. యవ్వానే కొంత పూజిస్తారమో పూజుకున్నాం. ఇంకా తర్వాత గిరిరాజు యొక్క వసతులను వివాహం అయితే వర్ణన పద్యం ఎన్నో సాహిత్య రహస్య శ్లేషమత్కాలు ఉన్నాయి. తన రాజన్న కవి చెప్పాడు. సతి సాహిత్య రహస్యమీసు బలనన్ సాధించి తోనంత పతికి ప్రత్యుపదేశమిచ్చెన్ ఇచ్చే నతుల ప్రౌఢిన్ ధ్వని వ్యక్తి తత్శ్రుతికి చింపుచు లోచనాంజన రస ప్రోన్మేష ముక్తులన్ రస ప్రోన్మేషముల్ తన్ముఖోద్గతమున్ సెయ్యుచు ప్రత్యలంకణమౌఖ్యము దివింపగన్. ఇక గిరికావస్థకు పార్వతీపురం అభేద ప్రవృత్తిని కల్పించాడు. అంత బాగుంటుంది. శ్లేష ద్వారా నాయకులు పవిత్రతను కూడా చెప్పాడు. సాహిత్య రహస్యాలు ధ్వని అతుల ప్రౌఢి రస అనే పదాలు రచన చాలా సూచించింది. రచనా వైఖరిని చూస్తే ప్రబంధ కవులు అందరిలో కూడా రామరాజభూషణులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంత అభిప్రాయపడిన ఇతర వర్ణాలు మాత్రం చమత్కారంగా ఉంటాయి. రామరాజభూషణ్ భావనాశక్తి చూడండి ఎంత బాగా రాశాడో. శబ్దాధికారంగా ఉంది. చంద్రోదయవరం తీరు చాలా బాగుంది. దిక్కులు అనే స్త్రీ ఆకాశమైన రంగస్థలంపై చీకటి అనే తెర నెమ్మదిగా తొలగిస్తున్నాడు. అప్పుడు రాత్రి అనే నాట్యస్త్రీకి ముందుగా ముత్యాలహారం, తర్వాత నొసలు, తర్వాత ముఖం వరుసగా ప్రకాశించిందా అన్నట్లుగా చంద్రుడి రూపం మాట రేఖామాత్రంగా, తర్వాత సగంగా, ఆ తర్వాత పూర్ణబిందుగా ప్రకాశించి చంద్రుడు చాలా బాగుంది. ఇది మనకి గుర్తొస్తుంటే వామన అవతారంలో చెప్పినట్టు, వామనుడి గురించి చెప్పినట్టు అవతారం కూడా మనకు అనిపిస్తుంది. ఎలా వచ్చిందో అది గుర్తొస్తుంది. ఆ పద్యం చూద్దాం. హరిదంబోరుహలోచనల్ కన రంగాభోగ రంగత్తమోర్భర నేపథ్యము నొయ్య సడలింపన్ రాత్రి సైరూషికన్ వరుసన్ మౌత్రిక పట్టము నిటలమున్ వక్త్రంబున్ తోచన హరినాలంగుతి నిల్చి
సగం వై రేకై నుల్చె రేకై సగం వై బింబమై తూర్పునన్. అంత బాగుంది తూర్పు దిక్కు, అంత బాగుంది. చాలా చక్కగా చంద్రోదయం తూర్పు దిక్కు అలా మిమ్మల్ని వచ్చింది చెప్తారు. వసురాజు దగ్గర వచ్చినటువంటి చేది దేశాన్ని ప్రభు వసురాజు. ఈ దేశం ఈ భారతదేశంలో కూడా ఉంది ఈ దేశం గురించి. కానీ దేశ రాజధాని గురించి అనే చెప్పలేదు. కానీ రామరాజపురుషుడు అధిష్టానం అనే పట్టణం పేర్కొని ఆ నగర వర్ణన చూసింది, చాలా బాగుంది. వరసుమనోభవ్య తరుల కావాలం అత్యలకు కళాపాలికి అలరు భరణి సరిలేని తెలిముత్తె సరులను కోటారు కళ్యాణ పరంపరలోలు దేవి సురుచిర మణులకు ఆకర సీమ శృతిహిత భాషిత ద్విజకోటి పట్టుకొమ్మ సరసులకు ఆరామ సరణి శ్రీరంగ గేహ క్రోడవాసినికి ఆటపట్టు అని చక్కగా చూస్తూ ఆ సౌభాగ్యాన్ని చెప్తూ అధిష్టాన పట్టణాన్ని బంగారు కోట కింద అగర్జలం జలాన్ని ప్రక్కన వజ్రకాంతులు, ఆ కాంతులు గంగాజలం దాకా ప్రసరించడం, అందువల్ల ప్రపంచం చేత ఆ బంగారు కోట జలంతోనే ఆవరించబడిన హిరణ్మయ బ్రహ్మాండంలా భాషలతోని చాలా గూఢార్థం ద్యోతకం చేశారని చెప్పారని వ్యాఖ్యానించారు నరసింహారావు గారు. అయితే రామరాజపురం గిరి కత్తులతో చలక్రి ఎంత బాగున్నాయి చూడండి. బంతిక్రీడ ఆడుతోంది, భావం చేసింది, చేయడానికి భావం చేశాడు. నెలతల బట్టి బంతి పట్టుకొని గట్టుకొని నీరెగజల్ల తరీయ మంజుల అంజలి కలితోదకం వెగయం జాడను తింపగా అయ్యత తత్కు కుచాంజల జఘనాభిఘాతములు సైజక మ్రోయిచు పద్మయుక్తమై కొలను సరోజ బాంధవునకు మొరబెట్టగనేగుకైబడి. వరదలేవు కూడా గిరిజావసరాలేక జన పుట్టిన తర్వాత శక్తిమతి కోలాహలకు సంసారంలో శబ్దం లేదో ఏంటో, సఖ్యం లేదో ఏంటో, శిశువుని అలంకరణ విషయంలో కూడా భేదభావాన్ని ఎంత చమత్కారంగా కమనీయంగా చెప్పారు, ఎంత బాగా చెప్పారు. పంకజబాణి చెప్తూ చెప్పారు. పంకజబాణి శంఖ పరిభావ కందలు తల్లికు అన్నట్టుగాను చెప్పాడు. సంకులు గట్టెనంచు కుల శైలి సుతాగ్రని వాయుద్రోచని. ఈ పద్యము తెలుస్తుంది. సుస్తుమతి గర్భం ధరించినప్పుడు నాళీకముఖికి ఎన్నడూ కానగా నుయ్యే అన్నాడు అనే పద్యం గర్భవతి స్త్రీ పరంగా శరత్కార నదీ వర్ణంగా కూడా వర్ణించి రామనాథపురుషుడు ప్రతిభ చూస్తున్నాడు. ఇలా గురుగారు కూడా బహుళకు వచ్చి మీరు చెప్పారు. చాలా ప్రతి పుస్తకంలో కూడా ప్రతి దాంట్లో కూడా చెప్పారు. ప్రతి కావ్యం రాసినప్పుడు చూద్దాం ఆ సమయంలో. రామరాజపురుషుని వర్ణన వినూత్నంగా విశిష్టంగా ఉండడానికి గిరిక ముఖుడు నుంచి అంత బాగా చెప్పారు చూడండి. ఈ పద్యం ప్రత్యక్షిస్తారు. ఈ పద్యము కవితామతలకు సంబంధించిన నైవేద్యం కూడా అనవచ్చు. తుమ్మిదలకు మత్తెక్కించే ఒక లక్షణం ఉంది. వాసన చూస్తే భ్రమరం సంపింగం చూడంగానే తుమ్మిద ఉన్మత్తం అయిపోతుంది. తెలియకుండా మత్తెక్కి ఉండిపోతుంది. దాన్ని తేల్చింది. దాన్ని అంత బాగా చూడండి. నానాశూన వితాన వాసనలను ఆందించు సారంగము ఎలా నన్ను వల్లదటంచు గంధఫలి వల్కాకం తపం బంది రోషానా సాకృతి భూని సర్వసుమనస్సురభ్య సంవాసమై భూనిన్ ప్రేక్షణ మాలిక మధుకరీ పుంజంబులివంకలన్. ఈ కవులు కూడా చక్కగా చెప్తాను. రామాయణంలో కంచున్న పుష్పాలు చాలా ఉన్నాయి. కానీ దాని ఆ సంపంగ పువ్వుల మీదే ఎందుకు చెప్పింది బాగుంది. ఇది కవి సమయం అయినప్పుడు కూడా సంపంగ పువ్వుల యొక్క వాసన చెప్పేస్తారు. తుమ్మిది ఎప్పుడు కూడా సంపంగ పువ్వుల వాసన చూసి మత్తెక్కుతుంది. మన భక్తి కూడా అలా ఉండాలి. తాదాప్యం అలా ఉండాలి. దేంట్లో తాదాప్యంగా ఉండాలి. అదే బాధతో సంపంగ వేసవిలో తపస్సు చేసిన స్త్రీ ముక్కును ఆకారంగా మారిందని, అప్పుడు దాని కోరిక తీరిందని, స్త్రీ నాసికను సంపంగతో ఉపశమించడం మన కవి సంప్రదాయం. ముక్కుతో పోల్చడం. ఈ కంటి చూపులు అనే తుమ్మిదలు రెండు వైపులా వచ్చాయని రామరాజు. ఇంకో అర్థం ఏంటి? అలా ఉండటం వల్ల కవుల యొక్క మనస్సు కూడా నేను చూస్తున్నా. భట్టు ముక్తి వాక్చాతురి, భట్టు యొక్క వాక్చాతురి అంతా ఇందులో ఉందని చెప్తూ ఆ వాక్చాతుర్యానికి కవులందరూ కూడా సంతోషించారని,
మధుకరీ పుంజం నిర్వంకను. ఆయన కవిత్వం ముక్కుతో కవిత్వం కూడా అలా ఉందని చక్కగా చెప్పచ్చు. భవిష్యత్తులో పాత్రలు కూడా చాలా ఒక శృతిమతి కోలపన, ఒక్క నదీ కొండ వీటి అభేద కల్పన, అచేతన భావం రాకుండా ఎక్కడా కూడా అచేతన భావం రానియకుండా శృంగారసానికి ఎక్కువ విలక్షణంగా ఇస్తూ గిరికావస్థ వివాహం అవటం చక్కగా ఆ భావసం జీవనమైన సత్యం ఎంత బాగుందా ప్రతి పద్యం కూడా అని కూడా చిత్రిస్తాడు. ఇంకా తర్వాత పద్యం పాత్ర మనస్తత్వం రామరాజ్యం ఎంత బాధిస్తారండి. మగవారి స్వభావాన్ని విమర్శించ మాయాశీలురు చెంచడాత్ములు అనుకంపాశూన్యులు ఆత్మైక కార్యాయత్తులు సమయానుకూల హృదయ వ్యాపార అజ్ఞులు కోపాయజ్ఞులు మగవారలాపై మహీపాలు మహావైభవ శ్రేయోగాంధులు చెప్పనేల మగవారి అన్న నమ్మగా వచ్చునే. బలాత్కారాన్ని ఊహిస్తూ శుక్తిమతి స్థితి ఎంత బాగుందా పద్యం. ఇంకా పర్వత శ్రేణి వస్తే ఇంకా పద్యం శుద్ధిమతి బలాత్కారం చూస్తూ బలాత్కరిస్తున్నట్టుగా ఊహించచ్చు ఎంత బాగుంది చూడండి. వేణి చెలింప కంపిత నవీన మృణాళ భుజాగ్ర కంకణన్ శ్రేణి నటింపలోల సఫరీని బిరీక సకటాక్షకాంతి విన్నాణము చూప హంసక గణ కొణనంబులు మీర సైకతస్సోని వివర్తితాబ్జం ముఖశోభితయ్యి కడు సంభ్రమించిన. చక్కగా నది అడ్డుకోవడం వల్ల పాయగా ఏర్పడించింది. తామ్రతుణులు కనిపించాయి, గరడా వణుకుంది, గాలి మ్రోగాయి, తొట్టుపాటుతో ముఖం తప్పుకుంది. గిరిక సౌందర్యాన్ని చక్కగా చిత్తచాపల్యంతో వసురాజు చెందాడు. తొలివపు అంకురితంగానే ముద్రుని విధానం ఎంత బాధ్యపడి రామరాజు ఎంత బాధ చూడండి ఆ స్థితి. కనుగవ పూర్ణకామము కనుగవ కన్నను పూర్ణకామమ ఈ మనమతి చిత్రవృత్తియగు మానస వృత్తికి మున్నవై చిత్రమై తనువు రసోత్తరంగమగు తత్తను వైఖరి కన్న సంభవం వెనసి రసోత్తరంగమగు నిప్సితమౌ నగమానకు భేదికి. ఎంత బాగుంది. మన్మథ బాణాగుని వసరాజు చక్క లేదు. అలాగే విరహగి గిరికి కూడా చక్క ఎంత నదికి విరహం వస్తే ఎంత బాగుంది చూడండి. అది గిరికి నాయకపరంగా ఎంత బాగా చెప్పేసి ఎంత బాగుంది అని చూసుకుంటూ చెలితొలి చెరప్ప ముత్తియపు చిప్పలనొప్పకు బాష్ప్రవారి చిప్పిలి తనుపగట్టుపై తొరగు పెంపు నుతింపగనై అయ్యడన్ వెలది మనోగతం బరసి వెల్వడి సుత్తిమతి స్రవంతి ఆ ఎలుకుల వేది గాంచిన మహాద్రికి తెల్పగ ఏగుకైబడిన్. నిజంగా వసురాజు చాలా పరాక్రమవంతుడు, ప్రజలను రంజని మిత్రప్రియుడు కూడా, ప్రజలందరూ కూడా చేయడం రసికశేఖరుడు. గిరికి కూడా ఎక్కువగా సంభాషించకుండా కార్యశూరురాలు, శృంగారవతి లజ్జవతి. గిరికా విలక్షణ వ్యక్తిత్వం ఆకర్షింపజేసింది. మంజువాణ నర్మ సచివుల పాత్రలు కూడా తీర్చిదిద్దడంలో కవి చాలా నైపుణ్యం చేశాడు. మంజులవాణి సాధక నైమతయ్యారు, సమయోచిత ప్రజ్ఞావంతురాలు. నర్మ సచివుడు సంభాషణాచితుడు, సమయస్ఫూర్తివాడు. చక్కగా ఉత్తర భాగంలో భక్తపుంజప్రియుడిని ఇంద్రుని ప్రాధాన్యం కనిపిస్తుంది. భట్టమూర్తి విధంగా చూసి ఎంతో బాగా రాశాడు. సంగీత కళా సాహిత్యం ఎలా ఉంది చూద్దాం. చక్కని పద్యాలు కూడా శ్రవణప్రదంగా అందంగా చదవాలనిపిస్తుంటే మనసును హరిస్తాయి. కవితాధార కూడా శృతధార, సంగీతం శబ్దాలంగా గుణరీతి వృత్తిశ్లేష కళానిధి కూడా సహజ సంపదలైనది. ఆట పాట మాటలకు కూడా ఇది గొప్ప కోట వలె ఉంది కూడా అని చక్కగా సంగీత శాస్త్ర విషయంలో కూడా ఇందులో చక్కగా చెప్పారు. ఆశ్చర్యంగా అవుతుంది చెప్పడం. భవిష్యత్తు కూడా శృతి మనోహరమైన పదార్థ సమ్మేళనం కలిగి మనోజ్ఞము సయ్యతో గానయోగ్యంగా ఉంది అని లక్ష్మణ్ గారు చెప్పారు. భవిష్యత్తులోని సంగీత విశేషాన్ని సవివరంగా తెలిపారు. చక్కగా రామ సంగీత కచేరీ ప్రారంభించాడని కూడా రాజన కవి చమత్కరించిన పద్యం కూడా ఉంది. అనే పద్యాన్ని కూడా చక్కగా చదవగలిగిన చక్కగా తలపాల్సిందే ఎంత వర్ణం చేసిందని చూద్దాం. లలనా జనాపాంగ వలనా వసదనంగతులనాభికాభంగదో ప్రసంగమ మనసా నిల విలోల తన పాసాన ఫలసాదర సుకాల వనస విశాల మలిని గదురన్
కదురనీక కమలిని కృతిధుని కృతధుని కమలిని సుహిత కోకు కోక కులవధూక. ఎంత బాగుంటుంది పాట పాడినట్టుకుంది. లలన లన లస ఈ పద్య కూడా ఫలరస ఇన్ని కూడా ఆదర విని వచ్చిన తర్వాత ధర అదే చక్కగా లలతో బాగా రాస్తారు పద్యం. ఎంత వినే చక్కగా చదవ అనిపిస్తుంది. ఇంకా తర్వాత పంచమస్వరం వృషభం ఆదిగా చక్కగా చూడండి. సంపూర్ణ హిందోళ రాగాలతో ఉండి మొత్తం చూడండి అనే చక్కగా అనిపిస్తుంది. అరిగాంచి పంచమమే వగించి అరిగా పంచమమే వగించి నవలాల్ వేళన్ హిందోళ వైఖరి పోనన్ పికజాతం ఆత్మకరవ భంగ వ్యాకులం వై వనీధర నాలంబిత పల్లవ వ్రతసుతుల్ దాల్పంతదీయధ్వనిన్ సరిగా గైకొని ఎన్ వసంతము మహాపూర్ణ సంపూర్ణ భావోన్నతన్. చక్కగా ఎంత బాగుంది పద్యం చూడండి. పంచమస్వరాంతం మొత్తం ఎలా ఉంటుంది. ఇంకా గిరికని వర్ణిస్తూ చెప్తున్నాడు. హిందోళ రాగంతో వృషభ సంగీతంతో కూడినని చక్కగా బాగా చెప్పాడు. ఇక్కడ గిరికా సౌందర్యం సంగీతపరంగా అచశ్లేషంగా కూడా చక్కగా రామనాథపు శాస్త్రీయ సంగీతానికి పరిభాష కూడా కలహంస రాగకదంబకము శ్రీవిలాసము ఇలా ఈ విధంగా షట్పలను ప్రయోగించిన గిరిక సౌందర్యాన్ని వర్ణించాడు. గిరిక ఒక హంస ఆమె మెరుపులు కాకపోతే రాగసమూహం శృతి చూస్తే శ్రీరాగం. ఈ విధంగా సంగీతార్థంలో శ్లేష రాయటం చమత్కృతి సాధించారు చక్కగా. పదమెత్తన్ కలహంసలీలం లీలాధరస్పందం ముసేయన్ సుఖాస్పదమౌ శుభాస్పదమౌ రాగకదంబకంబు శుచి చూపన్ శ్రీవిలాసంబుకేల్ కదలింపన్ సుకుమార పల్లవ నవైలాక్షి వీక్షింప షట్పదీం పుల్చుతరంబే కన్నె కొనియాడన్ వక్రోహిమన్ చక ఉద్ధత తద్ధతి ఉద్ధతరింపు విద్ధతపనం పద్ధతి కరిభవనబ్దవని పటబ్దంబుది సంసద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ ప్రజోద్యద్విభమా ఆస్పతికి అని పద్యం నడక మధ్యపై తటిగా వాయినట్టుగా చక్కగా ఉంటుంది. కోలాహల పర్వతంలో సౌందర్యాన్ని కూడా వచ్చి మర్మసుడు వర్ణిస్తాడు. ఇలా అప్పుడప్పుడు ఒక చాయ ఒక పాయనపాయ ఒక పేయ ఒక పికగే ఒక చాయ ననపాయ పికగే సముదాయం ఒక సీమ నానామయూర నదమదకం ఒక వింక కలంక మకరాంక హయేషలక క్రేవన దేవయుతి గీతమకచింత సురకాంతం కరాంతత నాదయుకదారిన వసారి కోరితం. ఎంత బాగుంది వశిష్ఠ పద్యం, చాలా బాగుంది పద్యం. వశిష్ఠ గిరికాదేవి దుఃఖభారాన్ని భరించలేక ఏడ్చిన విధంగా చాలా బాగుంది. సంగీతం చక్కగా నాటకీయత కూడా చాలా బాగుంది. నాటకంగా చూస్తే శాకుంతల నాగాంధ నాటకాలు సన్నివేశాలు కూడా ఎన్నో అనుకరించాలటం కూడా కనిపిస్తుంది. మంజుమాన దౌత్యాన్ని కవి వర్ణించకుండా పాత చేసి చెప్పించడం వాళ్ళ వచ్చేతో నాటక లక్షణాలు కనిపిస్తున్నాయి అని. అలాగే భూపుత్రి వివాహ వేళ అనే పద్యం కూడా నాటకం హిందీ నాంది నాటకం పద్యంలా కనిపిస్తుంది, సూచనలా కనిపిస్తుంది. కావ్యాంతం భర్తవాక్యం వంటిది. పాత్ర ప్రవేశాలు పాత్ర హావభావ ప్రకటనలు కూడా చక్కగా రాశారన్నమాట. అందు ఇంకా అని చెలిచి పద్యం ఈ చేసిన తెరచాటు నుండి ప్రవేశించగా వసురాజు గిరిక దగ్గర ప్రవేశించాలని చెప్పిన నాటికి ఇది సంధింపగా వేళయంచు వసురాజేంద్రుడు నీరద వార ప్రతిశీర వెల్వడిన తారాభత్తలీలన్ లతాచ్ఛాద సంచారికం వాసి నిల్చెనెదుటన్ సారంగరాగ భ్రమన్మద భృంగీరుతినన్ వంది మాగధ కథా మాధుర్యము తల్పగన్. కవిత్వం కూడా ఎలా ఉంటుంది చూద్దాం. వేణుల విందై అమృతపు సోనల పొందై అమంద సుమజల దళని గానము క్రందై ఆనంద బ్రహ్మమై. చక్కగా ఎంత బాగుంది పద్యం. ఆ కవిత్వం చెప్పుకుంటూ మనం ఏం చెప్పుకుంటున్నాము ఆ కవి గురించి మనం చెప్పుకుంటున్నాము. ఇంకా ఎక్కడెక్కడ చూస్తుంటే ఎప్పటికప్పుడు కూడా
ఇంకా హరిశ్చంద్ర వాక్యం చూద్దాం. ఇది ఒక హరిశ్చంద్ర వాక్యంలో ఒక్కసారి ముందుకు వెళ్తే కవి గురించి కొంచెం చూద్దాం. రామయ్య కవి జోడించిన పింగళిని కూడా మించాడు. తర్వాత కవి చాలా భవిష్యత్తు మార్గదర్శనం మహాకావ్యం ప్రౌఢమైంది. ఇది అప్పయ్య దీక్షలో వారి శిష్యుడైన కాళహస్తి కవి 1554 1626లో యథాతథంగా 6 ఆశ్వాసాలను సంస్కృతీకరించాడు. సంస్కృత వచయిత్రను రామరాజుగా పరిష్కరించి ప్రశ్నించారు డాక్టర్ బి గారు. శ్రీధర వంశుడైనటువంటి పేరూరి వారు దీని సంస్కృతంలో శ్రమమంగళ నాటకం అనే పేరుతోటి నాటక రూపం రచించాడు. దీన్ని బట్టి వచయిత్ర సంస్కృత పండితులను కూడా అలా ఆదరించినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రబంధ అన్నిట్లో కూడా వచయిత్ర చాలా మార్గదర్శమైంది. అసలు వచయిత్రలో 1800 పద్యాలు ఉంటే ఆ 287 పద్యాలు ఏరి కథ చెడకుండా పిల్ల వచయిత్రుల చాలామంది ఏకాశ ప్రబంధం సామాన్య భూషణుడే వ్రాసాడంటారు. పిల్ల వచయిత్రులను కూడా వచయిత్రను అనుకరిస్తూ చాలామంది కవులు కూడా పిల్ల వచయిత్రులు కూడా అంటారు. ఇది అని ఆరుద్ర గారు అన్నారు. కనుగుర్తి అభయామాచిన పురూరవ వచయిత్రము, ఆడిదము సురకవి రచన కవిజన మనోహర రంజనము, కృష్ణకవి శకుంతలాపరణము, కూచిమని తిమ్మకవి రసిక జనం మనోభిరామం మొదలైనవన్నీ కూడా పిల్ల వచయిత్రులుగా ఖ్యాతి పొందాయి. ఈ పిల్ల వచయిత్రులో కొన్ని కల్పనములందును, కొన్ని శబ్దాలంకారములందును, వేరే కొన్ని కొత్త లక్షణములు కూడా వచయిత్ర ప్రేములు అని గురుగారి కవిత్వం చాలా చోట్ల వచయిత్ర పిల్ల వచయిత్ర కాకపోయినా కవిత్వం ఆయన కవిత్వం చాలా కనిపిస్తాయి అక్కడక్కడ. సామెపడి చెప్పండి. పై చూస్తే ఈ పరిశ్రమ చూస్తే తెలియ ఒకసారి ఏంటంటే రామరాజభూషణుడు అలసాని పెద్దని మించిన పెద్దతనము కవితలో సంపాదించడం తెలుస్తుంది. వచయిత్ర సర్వలక్షణ సంపన్నమే మహాకావ్యం. అందు ప్రధాన కథ సందర్భంలో కూడా ధ్వని ఇతర వనరులైన గుణీభూతమైన వ్యంగ్యము కనిపిస్తోంది, అంతర్లీనంగా ఉంది. వ్యంగ్య రసోస్పారం రచన అయింది కూడా వ్యంగ్యానికి రసస్పార్కమైన రామరాజభూషణుడు చాలా మెలకువతోటి జాగ్రత్తగా కనిపించేది చేశాడు. అందువల్ల వచయిత్ర అర్థ సంపద కాకు ఆలవాలమైంది. శృంగార ప్రధానమైన మధుర కావ్యం రామరాజుని కీర్తి పతాకం. ఈ కథ చెప్పుకుంటూ ఒకసారి హరిశ్చంద్రలోపాఖ్యం గురించి ఒకసారి చెప్పుకున్నాం. ఈ హరిశ్చంద్రలోపాఖ్యం రామరాజభూషణుడు మొట్టమొదట హనుమద్భక్తుడు అన్నాడు, తర్వాత రామభక్తుడుగా మారాడు. కడపటి చివరి గ్రంథమే హరిశ్చంద్రలోపాఖ్యం. రామచంద్రమూర్తి కృతికి కృతి చేసి దాని జీవితం ధన్యం చేసుకున్నాడు. కవి రాఘవపాండ్యం వలె హరిశ్చంద్రలోపాఖ్యం ద్వ్యర్థి కావ్యం. రామరాజభూషణుడు దీన్ని పింగళిసురన్న కృతమే రాఘవపాండ్యమునకు ప్రతిద్వంద్విగా రచించాడు. రామాయణ భారత కథలను కూడా దీన్ని దిగ్విజయము, వేట, మునిహత్య, శాపము, సంతానయత్నము, వీర్యశుల్క విధానము, వనవాసము, యుద్ధము మొదలైన సమాన కథాంశములు కొన్ని తీసుకున్నారు. కనుక వాటిని ఏకకావ్యంలో జోడించడం కొంత సులభకార్యం. కానీ హరిశ్చంద్ర నల కథలలో అట్టి సమాన ఘట్టములు తక్కువ. కానీ ఇందు శ్లేష నిర్వహణము క్లిష్టము. అయినప్పటికీ కూడా రామరాజభూషణుడు చాలా నేర్పుతోటి 2 అర్థముల కావ్యం నిర్మించాడు. శ్లేష కవిత్వమునకు అది ప్రజ్ఞ కూడా అసాధారణ. ఇతని ప్రజ్ఞ రామాయణ భారతకథను జోడించడంలో పింగళిసురుని కొన్ని సందర్భంలో కూడా మూలకథను విరుద్ధంగా చేశాడు. కానీ ఈయన కూడా గురుగారు కూడా అలాగే కానీ మూలకథలు చెప్పుకున్నప్పుడు కూడా చిన్నగా చెప్పినప్పుడు మహుళావసిన ప్రతి కథలో కూడా ఆశయం వలన ఉత్తర ఆశయం వలన చక్కగా తీసుకొని శ్లేష కవిత్వం కాకపోయినా దర్శకం చేశారన్నమాట. ఈ విధంగా సరగీతమైన దర్శకునికి నిశాపం కలిగినట్టు రామాయణం ఉంటే తమసాతిరంలోనే రాఘవపాండవ్యంలో చెప్పాడు పింగళిసురుడు. రామాయణం లేని నారాగమన వృత్తాంతము సురణ రామపరశురామ యుద్ధం చూపించాడు. రామాయణం లేకపోయినప్పుడు కూడా కుంతిపాండ్రుల సంవాదము చెప్పడం కూడా వశిష్ఠ దశ సంవాదం కల్పించాడు. రామాయణంలో ముఖ్య ఘట్టమైన సేతుబంధనము రామపట్టాన్ని వదిలిపెట్టాడు. ఇట్లా కథాన్వయం సాగించడానికే పింగళిసురుడు రాఘవపాండ్యమును అనేక చోట్ల చేశాడు. అలా రామరాజభూషణుడు గ్రహించిన హరిశ్చంద్రలోపాఖ్య కథలో ఇట్టి మార్పులు ఎక్కడ కనబడవు. హరిశ్చంద్రలోపాఖ్యానంలో కథా సంఘటన చాలా నిర్దిష్టంగా ఉంటుంది, చాలా సొగసుగా కూడా ఉంటుంది. శ్లేషోపయోగం తాను కల్పించినటువంటి అమూలకమైన విషయాలు చాలా ఉన్నాయి. రామరాజభూషణుడు ప్రౌఢంగా సృజించాడు. ఒకటి ఆస్వాదం చెప్తున్నాడు. హరిశ్చంద్రలోపాఖ్యంలో హరిశ్చంద్ర పదమునకు నరపరంగాను అర్థము తన పాండిత్య ప్రముతో చూడండి ఎలా చేశాడు. భువన సంత్రాణ కీర్తి భురగణేయ సత్కళారాజితో హరిశ్చంద్ర అనుసు దేవతావర్గమును తింపనల సమాఖ్యమకు సార్వభౌమిక ముఖ్యుడు అలరు. దేవతలకు ఆంధ్ర భాష రాదు, కానీ దేవభాష అయిన సంస్కృతంలో వారు నలుగురు ముద్రించారట.
నలపరంగా అర్థం ఇది. హరిశ్చంద్ర పదము ఏకపదము కాదు. హరిహి చంద్ర, హరి అని పదము, హరి పదద్వయం. ఈ నలుడు భువన సంతాన కీర్తిత, కీర్తిని బట్టి హరిహి బుధగణీయ సత్కళారాజిత అది రాజనిఖండు, రాజుని బట్టి చంద్ర అని దేవతను నిమితించారు. ఇతర కీర్తిత రాజిత అని పదములు తసిల్ శబ్దం వచ్చి ప్రత్యాంతములు. పంచమధ్యమ తసిల్ ప్రత్యయం వస్తుంది. హరిశ్చంద్ర పదంగా చూసినట్లయితే హరిశ్చంద్ర పదంగా చూస్తే ఇక్కడ హరిశ్చంద్ర భువన సంతాన కీర్తిత అని పదం ఉన్నది. ఆ పదం ఉండటం వలన బుధగణీయ సత్కళారాజిత రాయితుడు అని వేలుపులు కూడా వచ్చింది కీర్తితుడు అని. కీర్తిత అని పదము కుర్ధాతు యొక్క, రాజిత అని పదము రాజపుత్రు యొక్క, రాజధాతు యొక్క, రాజదీప్తం అనే ధాతు యొక్క భూతార్థ కర్తృత్వ ప్రత్యయ రూపాంతరం. పింగళ సూర్యున కథాంశమనే ప్రాధాన్యం ఇచ్చి వర్ణ ప్రాధాన్యం తగ్గిస్తే అప్పుడు ఏమైంది? ఆ వర్ణ ప్రాధాన్యం కూడా రామరాజభూషణుడు కథాంశం అష్టాదశ వర్ణం కల్పనా విశేషం కూడా సమకూర్చి గద్యకావ్య నిర్మాణము నందు తన వైశిష్ట్యముగా ప్రదర్శించాడు. పరస్పర విరుద్ధములైన రెండు ఘట్టములను ఒకే పద్యంలో వర్ణించడం దుర్ఘటకారం. ఈ క్రింది పద్యమున అయోధ్యాపురము చూడండి. శ్మశాన రామరాజుడు శ్మశానం నేను తీరు కనిపిస్తాను. శూల శయాభీరదురు శూరణ దుర్వారంబు భూరి మాయుగతి ప్రభూషితంబు రాజిత నానాస్థిరాజ పరికరంబు నవతరపాతి నవతరసాతి నందన్ ద్విజంబు అని ఘన నాట్య భూత వికారవాచాలము అధిక రక్తాంశ దీప్తాడిరంబు ప్రాజ్యధూమ నిరంతర విచాచితానల వితానము అనవధి కార్తస్వరాభిపూర్ణము అలకభూతి అగణ్య పుణ్యజన పాణికాసమసనంబు అయోధ్య ధైర్యాసమానమంత్రి కృత్యాస్పదం సమానము అవసాప్త గుంభితాశ్చర్యుండై కనుకొని వచ్చి అని అనిస్తుంది. హరిశ్చంద్ర కథాపక్షంలో కొలత చేయబడిన వారిచే భయంకరముగా కనబడు త్రిశూలము కాదు. నక్క సంచారంతో నిండింది. పెక్కు రీతిలోనే ఎముకల గుంపు కాదు. మాంసము తింటూ ఆనందించే రాబందు మనం పక్షులు కాదు. నాట్యం నుంచి పెద్దగా ధ్వనులను పిశాచ పంక్తులు కూడా ఉంటాయి. అది అధికమైన రక్తంతో నిన్న మత్స్యశైలు కాదు. అధికమైన ధూపంతో ఎడదగిన చితాగ్ని కాదు. హద్దులేని దుఃఖాతో ధ్వనులతో నిండింది. గొప్ప బూడిద కాదు. రాష్ట్రులు అందరూ కూడా ఆశ కలిగించేది. అప్రతీతమైన ధైర్యం కల మాంత్రికల కాకు ఆస్పదమే శ్మశానం. అంత భాష చూడండి. శ్మశానం ఇదే నలకథను చూస్తే శూలపాణములే భయంకరులైన వీరభట్లను కాదు. అధికమైన లక్ష్మితో కూడిన మిగులు అలంకరించబడింది. మిక్కిలి నూతములైన దానముల చేత సంతసించు విప్రులు కలది. పెదుని పెట్టబడి అనేక విధములైనటువంటి ఉన్న యుద్ధ సాధములు కలది. అధికమైన నాట్యభూములందరి తాళధ్వనులు కలది. హెచ్చైనటువంటి కెంపులతో మెరే ముంగిళ్ళు కలది. ఆద్యధూపముల చేత అధికముగా ఒప్పారు త్రేతాగ్నులతో యజ్ఞం కలది. బంగారంతో నిండింది. అమితమైన సంపద కలది. పుణ్యాత్ములైన జనులకు స్థానమైంది. ధీరులైన మంత్రులకు యొక్క రక్షాకృత్యమైన ఉనికి పట్టయింది అయోధ్యాపట్నం. ఈ పట్టణం శూల అని రలయోరభేద చెప్పి ఎంత బాగా సత్యని కవి అని చెప్తూ ఆదిస్తూ హరిశ్చంద్ర కథాపక్షంలో భీభత్సమైన శ్మశాన కథాపక్షమున మనోహరమైన అయోధ్యాపురము పైపద్యమునకు రామరాజభూషణ వర్ణించిన అలాగే మునులే పశుపక్షుల శ్లేషమైన పట్టు కూడా చాలా బాగుంది. యాదవ ధురీనమైనటువంటి ఈ యాదవ భారతని రావిపాటి వరకు చెప్పాను. భారత గర్భరామాయణ మూలకు ద్వ్యతికావ్యం పేరు. వీటిలో గుణమును బట్టి రాఘవపాండేయము హరిశ్చంద్ర నలోపాఖ్యం తర్వాత పేర్కొంది. అచలాత్మజ పరిణయం ఇది రచించిన బుక్కపట్నముని వెంకటాచార్యులు. స్వతంత్ర శ్లేషికమైనటువంటి శ్లేష యమకములైన చక్రవర్తి ఇత్యాది బిరుదాంకితుడు. అతడు నిజాం రాష్ట్రంలోని సిరిపుర సంస్థాన విద్వాంసుడు. అచలాత్మజ పరిణయము అసమగ్రము. ఇందు లక్ష్మీపార్వతుల వివాహ శ్లేషభంగిలో కూర్చుంది. అచల ఆత్మజ భూదేవి కుమార్తె సిరి అని. అచల ఆత్మజ కొండకుద పార్వతి అని. రెండంతను బోధించి అచలామాత పరిణమును కావ్యంగా రచించినట్టు ద్వ్యతికావ్యం కూర్చబడింది. కవిత్వ విషయంలో
రాఘవపాణి హరిశ్చంద్రలో పాఖ్యమంత్రి ప్రౌఢిమ కానీ సౌందర్యము కానీ కనబడదు. శ్లేషలి పద్ధతి ఉదాహరణలు కూడా ఉన్నాయి. సంస్కృత భాష ఉదాహరణమైనటువంటి తెలుగు జడధారి కళ్ళతో కడు వేడుకలందు ప్రమథన వల్లపుని వైరాగ్యం అంతా ఇందు జడధారి చంద్రుడు జలధారి దాని సంస్కృత పదము జడధారి తెలుగులో పదముగాను అర్థద్వయం బోధిస్తోంది. ఈ ఆంధ్ర శబ్ద శ్లేషకు ఉదాహరణ ఇది. వెలిద్విజు విక్కిరింతలు స్వల్పదగుదని బట్టి జలజ సంభవుని ఆచారం ఎంత అని ఇందు వెలి అని తెలుగు పదమునకు తెల్లని అని అర్థము, వెలివేయబడిన అని ఇంకొక అర్థము. ఈ విధంగా పగలే పుష్పిణి అయిన పద్మిని కలిసి బాసలు హేరి కనుమ సాక్ష్యం ఎంత. ఈ పద్యంలో సంస్కృత భాషాశ్లేషాలు పంకలగ్గంత లేని పద్మినులు ప్రియుని అర్థాంగీకృతం చేయనట్టు నసుసతులు ఇత్యాది పద్యంలో శ్లేష ప్రణీతమైనటువంటి విన్యతా ద్రవ్యమైన రూపమును హృదయంగమును తెలుసుకోవాలి. శ్లేష విషయం ఆలోచిస్తే బుక్కపట్నం వెంకటాద్రి కొన్ని వ్యర్థపదములు కూర్చుంది. ఇది శ్లేష అర్థశ్లేషగా ఉండదు. అర్థశ్లేష రెండు కూడా భాషలకు ప్రత్యేకమైన ఒక్కొక్క భాషగా ఉంది. అచలాత్మ పరిణామం గూర్చి వేదాల వెంకటేశ్వర చెప్పారు. ఈ గ్రంథంలో కథాసంస్కృతి అర్థములు పద్యములు చాలా తక్కువ. ఇది గురించి చెప్పుకుంటే మనకు అంత అక్కలేదు. ఇది చాలా అలంకారం లయగ్రహ వృత్తాలు ఉన్నాయి. సామాన్యం కూర్చోబడిన విశిష్ట ధోరణిలో లేవు. కవితాశయి చాలా మాది. కానీ అలా లంకా ఇంకొక వెంటనే లంకా కట్నము ద్వ్యధికావ్యములే పౌరాణికం కాదు. ఇంచుమించు రామకథ కవి స్వీకరించిన జోడించింది. లంకా విజయమునకే రావణ దమ్మియం అనే నామాంతరం. ఇది రచించిన పిండిపులో లక్ష్మణ కవి కూడా 10వ శతాబ్ది జీవించున్నారు. ఇవి చెప్పుకుంటూ ఈ కాలంలో వచ్చిన వాళ్ళు చెప్పుకుంటూ చాలామంది అని చెప్పి రావణం మీద తిట్టు కవిత్వము కూచిమంచి జగ్గ కవి రచించిన చంద్రరేఖావరణము తర్వాత చెప్పుకోవాలి. చంద్రరేఖావరణం ప్రత్యక్షం తిట్టు కవిత. లంకా విజయంలో రామకథ చాటుగా చెప్పిన తిట్టు పద్యం. పిండిపులుగా చాలా మంచిది. దాసుదిగా అనకం చాలా పద్యాలు కనిపిస్తున్నాయి. దాసుతో లంకా విజయంలో చాలా ఉన్నాయి. ఇంకా వేదాతులుగా చెప్పిన చాలా పిండి లక్ష్మణ కవి చమత్కం ఎక్కువ ప్రౌఢమైంది. చాలా ఉత్తమైంది కూడా. ఈ తమ్మి అనే తమ్ములు నీరు పలుకు హితముగా కొని చెయ్యు ఆర్యజాతములు నీరు సద్గుణ శతములు సంస్కృతి సేయ పక్షపాతములు లేక న్యాయ కల్పితములుగా క్రియలొప్పన్ సర్వభూతములు విశ్వసింపసూతములు వర్తిల్లునట్లు సేయుమి అని చెప్పిన. ఇంక ఇవి కాకుండా తెలుగులో అర్థి చతురర్థి కావ్యములు కూడా ఉన్నాయి. నెల్లూరు వీరరాఘవ కవి రామ యాదవ రాఘవ పాండ్యము, ఎలకూజి బాసస్సు యాదవ రాఘవ పాండవీయము, అయ్యగారు వీరభద్ర కవి రాఘవ యాదవ పాండవీయము, కోకూరి కాశీపతి సారంగధరీయము, ఓరుగంటి సోమేశ్వర రామకృష్ణార్జున రూపనారాయణీయము మొన్న మేము చాలా శ్రద్ధి కావ్యములు నలయాదవ రాఘవ పాండవీయము వంటి చతుర్థి కావ్యములు కూడా కేవలం వినబట్టే కానీ మనకు కనిపించట్లేదు. సంస్కృతంలో శ్లేషమూలకమైన ద్వ్యర్థి కావ్యాలు మాత్రమే ద్వ్యర్థి కావ్యములని పిలుస్తున్నాం మనం. విలోమ మూలకమైన ద్వ్యర్థి కావ్యములు సంస్కృతంలో చాలా తక్కువ. సంస్కృతంలో రామకృష్ణ విలోమ కావ్యము ఒకటి దొరికింది. తెలుగులో విలోమ పద్యములు ఉన్నవి కానీ అనులోమ పద్యం కావ్యములు విలోమ పద్యాలు ఉన్నాయి. కానీ గర్భకవిత్వం ద్వారా వ్యర్థిని సాధించిన ఆధునిక కవులు ఉన్నారు. భారత గర్భ రామాయణ శ్లేషము ద్వ్యర్థి కావ్యం. ఇందు గర్భిత గర్భము సాధారణంగా గ్రహింపబడి తద్వారా రామాయణ భారత కథను జోడింపజేసినట్లు ఇల్లు శ్లేష చేత కానీ విలోమ పద్ధతి కానీ గర్భ కవిత్వ పద్ధతి చేత కానీ రెండూ కూడా అంతకన్నా ఎక్కువగానే కథావస్తువును జోడించి ద్వ్యర్థి కావ్యం రచింపవచ్చు. ఒకే కథను కలిగి శ్లేషాలంకార బాహుళ్యమున్నంత మాత్రమే ద్వ్యర్థి కావ్యం అనబడదు. వాటికి శ్లేషకావ్యములు అందరు. రెండర్థములు ప్రకృతమైన శ్లేషకావ్యమే ద్వ్యర్థి కావ్యము. తెలుగులో ద్వ్యర్థి కావ్యములు చిత్రకావ్యములుగా పరిగణిస్తున్నాయి. వాటిని చదువుతున్నప్పుడు పాఠకుడు నానార్థ రత్నమాల ఏకాశ నిఖండు వంటి శబ్దార్థ కోసం దగ్గర పెట్టుకోవాల్సి వస్తుంది. ద్వ్యర్థి కావ్యములు ఉత్తమ కావ్యముల శ్రేణిలో చేరవు. వ్యంగ్యార్థమైన వైభవమునందు దృష్టి నిలుపు అవకాశం వంటి వాడికి ఉండదు. రసదృష్టి ఉండదు. ఉంటే కనుక వాడి కవిదాన్ని పూర్తిగా నిర్వహించి తలంపు పట్టు కానీ ఉండదు. పట్టుదల కూడా ఉండదు. శ్రోతన్న పాఠకులను ఆకర్షించినట్లు రచించుట అందరి ప్రత్యేకత. భాషా దృష్టితో వాటిని ప్రౌఢములుగా ప్రౌఢ కవి దృష్టిలో కాదు. కనుక ద్వ్యర్థి కావ్యములను కృత్రిమ రచనలుగా కొందరు పరిగణిస్తున్నారు. ద్వ్యర్థి కావ్య ప్రక్రియ తెలుగులో క్వాచిత్కంగా వెలసి ఉంటా. దాన్ని అప్రాథమని చెప్పుకుంటే ఇంకా ప్రబంధయుగం చెప్పుకుంటాం. తర్వాత మనం తెలుసుకుంటాం.
లేదా